హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీ రాజకీయాల్లో సర్వేల సంచలనం మొదలయ్యాయి. ఇప్పటికే ఏపీ రాజకీయాలకు సంబంధించి చాలా సర్వే సంస్థలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ కూడా చాలా సర్వేలు నిర్వహించాయి. అయితే తాజాగా మూడ్ ఆఫ్ ద ఏపీ అనే సర్వే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనాత్మక నిర్ణయంగా మారబోతుందని చెప్పాలి. వీళ్ళు ఇచ్చినటువంటి సర్వేపై చాలా పార్టీలు ఈ సర్వే నిజమా అవునా కాదా అనే ఒక చర్చ, ఒక మీమాంసలో ఉన్నారు. ఒక ఏపీ మూడ్ ఆఫ్ ద సర్వేకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉన్నాయి, 2024లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవుతారా, లేదంటే టీడీపీ జనసేన కూటమి తిరిగి అధికారంలోకి సాధిస్తుందా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మూడ్ ఆఫ్ ద సర్వేకి సంబంధించి ఆ నిర్వహకర్త ఉన్నటువంటి కంబాలపల్లి కృష్ణ గారు మనతో పాటు ఈరోజు రియాలిటీ చెక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడి మూడ్ ఆఫ్ ద సర్వేకి సంబంధించి ఏపీ రాజకీయాలకి సంబంధించి ఆయనతో డిస్కస్ చేద్దాం. కృష్ణ గారు నమస్తే. హలో అండి. హలో. సర్వేలు తెలంగాణ వరకు ఓకే, ఎందుకంటే తెలంగాణలో కూడా చాలా భిన్నంగా వచ్చాయి. చాలామంది కొంతమంది బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుంది అన్నారు, కొంతమంది కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంటుంది అన్నారు. కానీ క్లియర్ కట్ మెజార్టీ ఎవరు ఇవ్వలేకపోయారు. ఫార్మ్ ఆఫ్ ద 60 ఏదైతే తెలంగాణకు సంబంధించిందో అది ఎవరు ఇవ్వలేదు. కానీ భిన్నంగా రిజల్ట్ వచ్చింది ఇక్కడ. సో ఏపీకి సంబంధించి ఎలా ఉండబోతుంది అంటే మీరు సర్వేలలో కొందరు బీఆర్ఎస్కి ఇచ్చారు, కొందరు కాంగ్రెస్కి ఇచ్చారని బేసిక్గా సర్వే గురించి 1 మినిట్ చెప్తాను నేను. ఇప్పుడు మనకు ఉన్న ఏజెన్సీలలో నేను ఫస్ట్ నుంచి కూడా మన ఎగ్జిట్ పోల్ వచ్చిన రోజు కూడా నేను మాట్లాడాను. మూడ్ ఆఫ్ ద తెలంగాణ చేసినప్పుడు సర్వేలు ఎవరి కోసం చేశారు అంటే క్లయింట్గా ఒక పార్టీని క్లయింట్గా చేసుకొని, లేదంటే ఒక పార్టీకి అనుకూలంగా సర్వే చేసిన వాళ్ళు ఆ పార్టీ గెలుస్తుందని చెప్తారు. ఇంకో పార్టీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఇంకో క్లయింట్ని తీసుకున్నప్పుడు వాళ్ళు గెలుస్తుందని చెప్తారు. నేను మాట్లాడేది ఈ సర్వేల గురించి కాదు. ఒక న్యూట్రల్గా ఉన్న పరిస్థితిని ఉన్నట్టుగా చెప్పడానికి ఎన్ని సంస్థలు అన్బయాస్డ్గా ప్రయత్నం చేస్తున్నాయి అనేది ఒక బహుశా మనం ఎందుకో కనెక్ట్ కాలే. కానీ యాక్చువల్గా తెలంగాణలో మేము ఇచ్చిన ఎగ్జిట్ పోల్ 95% యాక్యురసీ వచ్చింది. నేను చెప్పిన నేను కాంగ్రెస్కి 61 +or- 5 అని చెప్పాను, 64 వచ్చినాయి. సేమ్ బీజేపీకి నేను చెప్పిన 8 సీట్లే వచ్చినాయి, ఎంఐఎంకి 7 వచ్చినాయి. ఇట్లా మాది ఎందుకో మనం మిస్ అయినాం. వాస్తవానికి అయితే చాలా సంస్థలు కూడా తెలంగాణ విషయంలో కాంగ్రెస్కి 70 వరకు వెళ్ళి ఎక్స్ట్రాడినరీగా 75 చెప్పిన సంస్థలు, 60 నుంచి 70 చెప్పిన సంస్థలు ఉన్నాయి. కానీ సంస్థలు ఎవరు ఫెయిల్ అయ్యారంటే ఎవరి కోసం అయితే పని చేశారో ఆ పార్టీ ఓడిపోతుందని ఇవ్వటం ఇష్టం లేక గెలుస్తుందని ఇచ్చారు. యాక్చువల్గా మనం ఇచ్చే ఫిగర్ని బట్టి జనం ఓట్లేయరు కదా, జనం ఓట్లేసిందని మనం పల్స్ పట్టుకోవాలి. ఇంకోటి సర్వేలది ఎప్పుడు కూడా వారి వ్యాలిడిటీ చాలా లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. ఇవాళ మనం మూడ్ ఆఫ్ ద ఏపీ చేసాం, మీరు మళ్ళీ 15 రోజుల తర్వాత పోతే ఈ ఫిగర్స్లోనే చాలా తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్నటి వరకు నేను చేసినప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేసినాయి. రేపటి నుంచి షర్మిల గారు ఎంటర్ అవుతున్నారు ఏపీలో. షర్మిల గారు ఎంటర్ అయినాక నేను మళ్ళీ 15 రోజులకు పోయి మళ్ళీ నేను సర్వే చేసుకోవాల్సిందే. చేసుకుంటేనే కాంగ్రెస్ పార్టీకి ఎంత గ్రాఫ్ వస్తుంది, షర్మిల ఇంపాక్ట్ ఎంత మేరకు ఉందనేది మనం చెప్పగలుగుతాం. సో అందుకని ఈ పర్టికులర్ సర్వేలో మనం చేసింది ఏంటంటే తెలంగాణ ఎన్నికలు అయిపోయిన వారం రోజుల తర్వాత డిసెంబర్ 15 నుంచి 31వ తేదీ వరకు మొత్తం 175 నియోజకవర్గానికి 100 శాంపిల్స్ మాత్రమే తీసుకున్నాం. ఇదేంటంటే మనం ఒక ఆంధ్రప్రదేశ్ ఒక యూనివర్స్ కింద ఒక తీసుకున్నప్పుడు అందులో బీసీలు ఒక 50% ఓసీలు ఒక 25%, ఎస్సీ ఎస్టీలు 19 నుంచి 26%, ఇట్లా కొన్ని లెక్కలు ఉన్నాయి. ఇందులో ఈ కాంపోజిషన్ ప్రతి నియోజకవర్గంలో ఉండదు. అరకు పోయినప్పుడు ఒక కాంపోజిషన్ ఉంటుంది, విజయవాడకు వస్తే ఒక కాంపోజిషన్ ఉంటుంది, ఇటు తూర్పుగోదావరి కృష్ణ అటు పోయినప్పుడు ఒక కాంపోజిషన్ ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. సో ఏ నియోజకవర్గాన్ని ఆ నియోజకవర్గంలోనే కులాల బేస్లో ప్రొఫెషన్ వైజ్ అట్లాగే ఏజ్ వైజ్ మనం కేటగిరీ తీసుకొని శాంపిలింగ్ చేసినప్పుడు వచ్చిన డాటానే మీ ముందు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మీరు చేసినటువంటి సర్వే ఫస్ట్ సర్వే డీటెయిల్స్ చూసుకుంటే కృష్ణ గారు చేసినటువంటి సర్వేకి సంబంధించి సర్వీస్ పీరియడ్ 15th to 31st డిసెంబర్ 2023 వరకు చేశారు. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17,500 శాంపిల్స్ క్రియేట్ చేస్తే ఏజ్ గ్రూప్ వైజ్గా కూడా వాళ్ళు శాంపిల్స్ తీసుకున్నారు. ఏదైతే ఓటర్ 18 ఏళ్ళకి పైబడినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి దాదాపు 65 ఏళ్ళ ప్లస్ వరకు ముసలి వాళ్ళ వరకు ప్రతి వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకున్నారు. ఆ డేటా కూడా యాక్యురసీగా ఉంది. దీంట్లో ఫీమేల్ 51%, ఇక మేల్ 49% వరకు కృష్ణ గారు సర్వే తీసుకుంటారు. అయితే ఒకసారి ఓవరాల్గా చూసుకుంటే మాత్రము ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు మరొక 90 రోజుల్లో రానటువంటి నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి అనేది మాత్రము ప్రజల దగ్గర నుంచి వాళ్ళు డేటా తీసుకున్నప్పుడు మాత్రము కొంత భిన్నంగా వచ్చింది సర్వే కూడా. ఒకసారి రానున్న ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి అని చూసుకుంటే మాత్రము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 42% ప్రజలు యాక్యురసీ ఇచ్చారు. అలాగే టీడీపీకి సంబంధించి 40% యాక్యురసీ ఇచ్చారు. ఇక జనసేనకు సంబంధించి 11% యాక్యురసీ ఇచ్చారు. కాంగ్రెస్కి 2%, బీజేపీకి 1%, ఇతరులు 4%.
కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఇక్కడ కంపేర్ చేసుకుంటే మనం వైసీపీకి సంబంధించి 42%, టీడీపీ 40%, జనసేన 11%. ప్రస్తుతం టీడీపీ జనసేన కూటమిగా ఉన్నాయి. వీళ్ళిద్దరిని కంబైన్ చూసుకుంటే మాత్రము ఇక్కడ 51% ఆఫ్ ద పబ్లిక్ జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రావాలి అంటూ కోరుకుంటూ ఉన్నారు. సో కృష్ణ గారు, ఏంటి వైసీపీకి 42%, కూటమికి, ఎందుకంటే కూటమిగానే మనం మాట్లాడుకోవాలి వీళ్ళిద్దరిని కలిపి, వీళ్ళిద్దరికి 51%. ఎందుకని డిఫరెన్స్ ఎక్కడొచ్చింది? అంటే ఒకటి జనసేన మన వైసీపీ సంబంధించిన దాంట్లో మీకు పాజిటివ్ అంశాలన్నీ కూడా ఫ్రీ పథకాలు అందిన చోట్ల, లబ్ధిదారు ఉన్న చోట్ల మాత్రం జగన్ పరిపాలన మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. కానీ జగన్ వచ్చిన తర్వాత రకరకాలుగా సఫర్ అయిన ప్రజలందరూ కూడా జగన్ పోవాలని కోరుకుంటున్నారు. ఇది చాలా క్లియర్ ఇండికేషన్ ఉంది. మీకు ఎవరు వస్తారయ్యా జగన్ పాజిటివ్ సెక్షన్ 42లో అంటే మనకు పెన్షన్ స్కీమ్ ఒకటి ఉంది అక్కడ. 31వ తారీఖు ఉదయాన్నే 5 గంటలకు వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. అట్లాగే రేషన్ మన గల్లీకి వచ్చి ఇచ్చిపోతారు. అట్లాగే అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, ఒక 4-5 స్కీమ్స్ ప్రాంప్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి జగన్ సర్కార్ చాలా ట్రై చేస్తుంది 4.5 సంవత్సరాల నుంచి. సో ఆ ప్రాంప్ట్నెస్ వల్ల ఏమవుతుందంటే కొంత ఓట్ బ్యాంకు వాళ్ళకి ఫిక్స్డ్గా ఉంది. ఇంకోటి జగన్ అన్న, వైసీపీ పార్టీ అన్న అభిమానంతో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా షిఫ్ట్ కాకుండా ఆ పార్టీకి ఓట్ వేయడానికి సిద్ధమైన వాళ్ళు ఒక 10-12% ఉన్నారు. సో వీళ్ళందరి వల్ల ఏంటంటే జగన్కి 42% మనకు కనిపిస్తుంది. రెండో వైపు ఏమవుతుందంటే టీడీపీ ఒక 5 ఏళ్ళు పరిపాలించింది ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత. ఆ పరిపాలనలో చంద్రబాబును వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఈసారి జగన్ కంటే చంద్రబాబు నయం అనే పరిస్థితిలోకి వచ్చారు. ముఖ్యంగా ఎంప్లాయీస్ విషయంలో వచ్చినా కానీ ఇప్పుడు మీకు జీతాలు ఇప్పటికి కూడా ఫస్ట్కి లేవు. చాలా రోజులు అయిపోయింది ఏపీలో జీతాలు ఫస్ట్కి ఇవ్వక. మిగతా ఏ పథకం లబ్ధిదారుల మిగతా గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీ సంబంధించిన పెన్షన్లు కానీ ఇతరత్ర ఏది కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు 10వ తారీఖు వరకు రావట్లేదు. మేము సర్వే చేసే 15వ తారీఖు నాడు కూడా ఇంకా జీతాలు రాని వాళ్ళు ఒక సెక్షన్ మిగిలింది, పెన్షన్లు ప్రభుత్వ పెన్షన్ రాని వాళ్ళు ఒక సెక్షన్ మిగిలే ఉన్నారు. సో అంటే ఆ డేట్స్ అనేది అక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదు. జనరల్గా ఏంటంటే ఒక ట్రెండ్ గతం నుంచి ప్రభుత్వాలు ఏం అలవాటు చేసినాయి అంటే ప్రభుత్వ ఉద్యోగం అనేవాడికి 1వ తారీఖు జీతం రావాలని అలవాటు చేసినాయి. ఆ 1వ తారీఖు జీతం రాకపోయేసరికి మొత్తం గవర్నమెంట్లే వేస్ట్ అనే చర్చ అనేది దేశవ్యాప్తంగా నడుస్తుంది. తెలంగాణలో కూడా అదే జరిగింది కదా గతంలో. సో ఇప్పుడు ఉన్న జగన్ పరిస్థితి కూడా ఏంటంటే ప్రతి మంగళవారం పోయి ఆర్బీఐ దగ్గర 1000 కోట్ల సెక్యూరిటీ బాండ్ తెచ్చుకొని ఆ 1000 కోట్లు పంచుతా ఉంటారు అనమాట. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే జనం వెక్స్ అయిపోయి ఉన్నారు. ముఖ్యంగా ఎంప్లాయీస్ కానీ యూత్ కానీ చాలా యాంటీగా ఉన్నారు. డెవలప్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రకరకాల సమస్యలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు వాస్తవానికి. అంటే ఇప్పుడు 41% ఇప్పుడు టీడీపీ జనసేన కూటమికి కలిపి 51%. ఒకవేళ బీజేపీ కూడా యాడ్ అయితే ఒక 1% పెరుగుతుంది వీళ్ళిద్దరికి కూటమి. కానీ అది బీజేపీ వస్తుందా లేదనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీ చాయిస్ ఎవరని పబ్లిక్ నుంచి సర్వే తీసుకున్నప్పుడు కూడా చాలా మంది భిన్నంగా ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటూ కూడా చాలా మంది పబ్లిక్ ఒక యాస్పిరేట్ గా 39% ఆఫ్ ద పబ్లిక్ ఆన్సర్ ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా 37% మంది చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటూ కూడా పబ్లిక్ చెప్తారు. అంటే ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. వీళ్ళిద్దరికి మధ్య కూడా జస్ట్ 2% డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి 12% ఉంది. ఆయన గతంలో ఏదైతే 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఆయన ఓట్ బ్యాంక్ కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కానివ్వండి కొంత ఇంక్రీజ్ అయినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి కూడా 12% ఆఫ్ ద యాక్యురసీ కనిపిస్తుంది. ఇక బీజేపీకి సంబంధించి పురంధేశ్వరికి 6%, షాకింగ్ గా లోకేష్కి కూడా 4% ఆఫ్ ద పర్సెంటేజ్ ఇచ్చారు. లోకేష్ కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి, ఆయన కూడా సీఎం గా చూడాలని చెప్పేసి కొంతమంది భావిస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ మెజార్టీగా చూసుకుంటే మాత్రము వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి 39%, చంద్రబాబు నాయుడికి 37%, పవన్ కళ్యాణ్కి 12%. సో యాస్టీస్ గా ఇందా మనం మాట్లాడుకున్నప్పుడు కూటమికి సంబంధించి కూడా వీళ్ళిద్దరికి కొంత ఎడ్జ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా సీఎం గా చూడాలని చెప్పేసి జన సైనికులు చాలా భావిస్తూ వస్తున్నారు. కాపు సంక్షేమకు సంబంధించిన నేతలు కూడా వాళ్ళ కాపు కులానికి సంబంధించి ఒకసారి అధికారంలోకి రావాలని కూడా వాళ్ళు కూడా ఆకాంక్షిస్తున్నారు. సో కృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఉందని చెప్తూ వస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఏంటి ఇక్కడ ఒక అమాయకత్వము జనంలో మేము గమనించింది ఏంటంటే, మీరు మా ఎమ్మెల్యే అనుకోండి, మీ మీద నాకు కోపం ఉంది సార్, మా ఎమ్మెల్యే ఓడిపోవాలి కానీ ముఖ్యమంత్రి మాత్రం జగనే ఉండాలి సార్ అని కోరుకుంటున్నా. ఎట్లా సాధ్యమవుతుంది? వైసీపీ ఎమ్మెల్యేలందరూ గెలిస్తేనే, మెజార్టీ గెలిస్తేనే సీఎంగా జగన్ ఉండగలుగుతారు. కానీ జనం ఆకాంక్షలు, వాళ్ళ అమాయకత్వం ఎలా ఉందంటే, ఇది తెలంగాణలో కూడా చూసినాం మేము. మా సార్ పెద్ద కొడుకు కేసీఆర్ సీఎం కావాలి సార్, మా ఎమ్మెల్యే మాత్రం వేస్ట్ సార్, వాడు ఓడిపోవాలి సార్ అని చెప్తారు. సేమ్ ఇప్పుడు ఆంధ్ర ప్రజలు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలో కూడా అందరూ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అక్కడ.
కొంతమంది ఏమో మంచి చేశారు ప్రజలకి, కొంతమంది హత్యా రాజకీయాల్లో ఇన్వాల్వ్ ఉందన్న ఆరోపణలు వచ్చి వార్తలు వస్తున్న సమయం కూడా ఉంది. అంటే ప్రతిపక్ష నాయకుల దాడులు చేయించారు, వాళ్ళ మీద అరెస్టులు చేయించారు, ఎక్కడికక్కడ కూడా టీడీపీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కొందరు ఎమ్మెల్యేలు అక్కడ పనిచేశారు. వాళ్ళలో కామన్ జనంలో కూడా వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే మాత్రం ఓడిపోవాలి, జగన్ మాత్రం సీఎం కావాలనేది ఒకటి కోరిక ఉందో ఆ పర్సెంటేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. కాకపోతే జగన్ సీఎంగా ఇంకోసారి కావాలని కోరుకుంటున్న వాళ్ళు వైసీపీ శ్రేణులతో పాటు కొంత న్యూట్రల్ సెక్షన్స్ కూడా కొంచెం కొనుక్కుంటారు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు వస్తే స్ట్రిక్ట్గా ఉంటుంది పరిపాలన, చంద్రబాబు అంటేనే ఒక అదేదో దండ పట్టుకొని కూర్చుంటాడు పని విషయంలో అనేది ఒక భయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది, ఇప్పుడున్నది కాదు అది. సో అది ఇంకా కంటిన్యూ అయ్యి కొంచెం చంద్రబాబుకు 2 మార్కులు తక్కువ వేసినట్టున్నారు. కానీ ఒరిజినల్గా అయితే అడ్మినిస్ట్రేషన్ విషయంలో చంద్రబాబు మించిన వ్యక్తి ఉండడం అనేది అందరూ ఒప్పుకుంటారు, పార్టీలతో సంబంధం. కానీ జగన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఏమైనా ఉంటుంది. కానీ యాక్చువల్గా చంద్రబాబు కంటే జగనే పెద్ద మోనార్క్ కూడా తయారైందన్న కామెంట్లు కూడా మేము చాలా విన్నాము. సో ఏదేమైనా ఒక 2% పెద్ద ఎవరికైనా టిల్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా 12% ఉంది కాబట్టి, అంటే ఈ పర్సెంటేజ్ని బట్టి సీఎంలు అవుతారని కాదు, ఇది పర్సనాలిటీ ప్రొఫైల్ని బట్టి, నా క్యారెక్టర్ని బట్టి నాకు వేసిన మార్కులు అవి. సో దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ కూడా అక్కడున్న మెజార్టీ కాపులు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు కనుక మనకు ఆ పర్సెంటేజ్ అనేది షో చేస్తుంది. సో కొంత అవకాశం ఉంది ఆయనకు కూడా, అంటే పబ్లిక్ కూడా చూడాలని కోరుకుంటున్నారు. వన్ ఆఫ్ ద సీఎం క్యాండిడేట్ కింద ఎస్టాబ్లిష్ కావడం కూడా గొప్ప విషయం. ఎందుకంటే మీరు నన్ను అయితే సీఎం కింద చూడలేరు కదా జనం. ఆయన ఒక వ్యక్తిని సీఎం క్యాండిడేట్ కింద పరిగణించి ఆయనకు 10 మార్కులు ఇస్తున్నారంటే ఎంతో కొంత ఫోకస్లో ఉన్నట్టే లెక్క అట్లా. ఓకే. సో ఇక మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే మీ ఎమ్మెల్యేని తిరిగి ఎంచుకుంటారా అని పబ్లిక్ని క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రము పబ్లిక్ ఊహించిన విధంగా ఆన్సర్ ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఎంచుకుంటాము అని చెప్పేసి 45% అంటే ఎంచుకోము, మాకు మా ఎమ్మెల్యే పనితీరు బాగలేదు అంటూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్లు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక విమర్శనాత్మక నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యేలని మారుస్తూ వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 35 మంది దాకా మార్చారు, ఇంకా కొంతమందిని మార్చబోతూ ఉన్నారు కూడా. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేని ఎన్నుకుంటామంటే మాత్రం తిరిగి చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది. ఎమ్మెల్యేని ఎన్నుకోము అనే దానిపైన ఎక్కువ భిన్నాభిప్రాయాలు కనబడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే పనితీరుపై ఉన్నటువంటి అసంతృప్తి కానివ్వండి, పథకాలు కానివ్వండి, ప్రజలకి చేరుకోవడంలో ఏదైతే అలసత్వం జరుగుతుందో వాటిపైన కూడా ప్రజలు అసహనంగా ఉన్నారనేది కూడా చెప్తున్నారు. సో దీంట్లో ఏంటి సార్, ఏం చెప్తారు మేజర్ ఫ్యాక్ట్? ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎమ్మెల్యేలతో కూడా నేను మాట్లాడినా, చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలతోనే. నాకు మామూలుగా అంతకుముందే ఒక 2 years బ్యాక్ కొన్ని సర్వేలు చేసినాము ఆ డెవలప్మెంట్ గురించి. ఇప్పుడు మళ్ళీ మాట్లాడినప్పుడు సార్ మంచి జరిగితేనేమో సీఎం ఖాతాలో వేసి ప్రజలకు కష్టం వస్తే మాత్రం ఎమ్మెల్యే ఖాతాలో వేసి ఎట్లా సార్ అని మాట్లాడుతున్నారు. అంటే ఇవాళ చూడండి చాలా మంది ఎమ్మెల్యేల మీద జగన్కే విశ్వాసం లేక, మీకు చెప్పనా నేను విజయవాడ నుంచి ఎమ్మెల్యే హైదరాబాద్ బయలుదేరే లోపు 2 phone calls వస్తున్నాయి, సార్ హైదరాబాద్ చేరారా లేదా అని. హాస్పిటల్ పోతే సార్ డాక్టర్ చూసారా లేదా అని ఫోన్ కాల్ వస్తుంది. సార్ ఇవాళ మిమ్మల్ని జాయిన్ కామన్నారా, వచ్చేస్తారా సార్ విజయవాడకి అని కూడా అడుగుతున్నారు. అంత ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాడు జగన్. అంటే వాళ్ళని ఇంటింటికి తిప్పాడు, ఇంటింటికి ఒకటి ప్రోగ్రామ్ తీసుకున్నారు కదా, ఇంటింటికి జనం దగ్గరికి పంపారు, అధికారులను పంపారు. ఏ రకంగా సరే కుక్కీ సార్ మళ్ళీ గెలవాలనేది జగన్ చాలా పట్టుదలతో కనిపిస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ ఎమ్మెల్యే మీద ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే 40% కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరినీ మారుస్తూ పోతుండంట. అది అంటే వాళ్ళకి ఆల్రెడీ రిపోర్ట్లు ఇచ్చారు, మీ గురించి ఇలా ఉంది చదువుకోండి, మీ పరిస్థితి ఇది, అందుకే మీకు టికెట్ ఈసారి ఇవ్వలేను, వేరే అడ్జస్ట్మెంట్లు చేస్తా అని చెప్పుకుంటూ పోతున్నాను. సో ఆ పరిస్థితులు ఏంటంటే సహజంగానే ఎమ్మెల్యేల మీద కొంచెం వ్యతిరేకత ఉంది, కొన్ని చోట్ల బాగా ఉంది, అందుకే ఆ పర్సెంటేజ్ అనేది మనకు 48 చూపిస్తుంది అట్లా. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణం ఏంటి అని ప్రజలను అడిగినప్పుడు మాత్రం కొన్న భిన్నాభిప్రాయం ఇచ్చారు. ముఖ్యంగా ఏదైతే కృష్ణ గారు ఇందాక చెప్పినట్టు ఎమ్మెల్యేల పనితీరు మెయిన్ రీజన్ అయితే, సీఎం పనితీరు కూడా ఒక ఫ్యాక్ట్ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక మరోవైపు ఈ రెండింటిని కూడా ఎమ్మెల్యేని సీఎం జగన్ ఇద్దరిని కూడా బ్లేమ్ చేస్తూ ఓటర్లు కూడా ఒక తీర్పిచ్చినట్టు కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యే పనితీరు బాగలేదంటూ కూడా 46% పబ్లిక్ చెప్తూ వచ్చారు. ఇక సీఎం పనితీరు కూడా బాగలేదు, ప్రస్తుతం అంటే జగన్మోహన్ రెడ్డి పనితీరు ఏమాత్రం సాటిస్ఫాక్షన్గా లేదు అంటూ కూడా ప్రజలు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అది కూడా 35% ఉంది. ఈ రెండిటి వల్ల కూడా ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, మాకు ఎటువంటి పథకాలు కానివ్వండి, ప్రభుత్వ పాలన సరిగా లేదు అంటూ కూడా ఈ పై రెండింటిని కూడా చూపిస్తున్నారు ప్రజలు. సో మేజర్ ఇంపాక్ట్స్ మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకతకు సంబంధించి ఎమ్మెల్యే పనితీరు, సీఎం పనితీరు, అలాగే వీళ్ళిద్దరి పనితీరు కూడా బాగాలేదంటూ కూడా ఓటర్లు చెప్తున్నారు. సార్ దీనికి ఏంటి ఆన్సర్? సీఎం పనితీరు గురించి, ఎందుకంటే సీఎం యాటిట్యూడ్ సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేలతో మాట్లాడితే ఈ 4.5 ఏళ్లలో ఒక ఎమ్మెల్యే సీఎంని ఒక్కసారే కలవగలిగినాను.
ఎమ్మెల్యే సీఎంని కలవడానికే కుదరకపోతే ఇక సామాన్య జనం ఎప్పుడు కలవాలి, ఎప్పుడు సమస్యలు చెప్పుకోవాలి? మనకు తెలంగాణలో జరిగింది ఏంది? ముఖ్యమంత్రి ఎవరిని కలవాడు, ఇంట్లో కూర్చుంటాడు, ఫామ్ హౌస్లో పడుకుంటాడు అనే కదా ఇంత చర్చ. అసలు పరిపాలన ఏం జరిగిందో, ఎంత మేలు చేసిండో పక్కకు పోయి ఇంట్లోంచి బయటికి రాడు, ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడు ఏకైక కారణంతో ఆయన సాగదంపిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు. సేమ్ జగన్ దగ్గర కూడా ఏం జరుగుతుందంటే ఈవెన్ సొంత మంత్రులు కూడా అపాయింట్మెంట్తో కలవాలి, అది కూడా రేర్గా అపాయింట్మెంట్ దొరుకుతుందని మొత్తం ఒకరిద్దరు సలహాదారులకే విషయాలు చెప్పి అక్కడి నుంచి స్ప్రెడ్ చేపిస్తుంటారని చాలా మౌత్ టాక్ ఉంది. అది బిహేవియరల్ యాటిట్యూడ్ సమస్యల వల్ల ఏమవుతుందంటే ఆయన ఎంత మంచి చేసినా మళ్ళీ ఆయన దగ్గరికి ఎవరికి రీచబిలిటీ లేదు, ఎమ్మెల్యేలకి రీచబిలిటీ లేదు అనేది అది చాలా క్లియర్ కనపడుతుంది. అందుకే జనం కూడా ఏంటంటే ఆయన ఇప్పుడు కొన్ని డెసిషన్స్ తీసుకున్నాడు. ఏది 3 రాజధానుల విషయం కానీ, కొన్ని ప్రైవేటీకరణ చేసే విషయంలో కానీ కొన్ని ఫర్మ్ డెసిషన్స్ ఆయన తీసుకున్నాడు. అవన్నీ జనానికి నచ్చట్లేదు. ఉద్యోగుల విషయంలో ఇప్పటికి కూడా అదే డిలే జరుగుతుంది. ఈ డిలే ఇవన్నీ కూడా ఆయనకు నచ్చట్లేదు. సో దానివల్ల జనం కొంచెం ఏమనుకున్నారంటే ఈ యొక్క ఎమ్మెల్యే సమస్య కాదు, ఇందులో జగన్ సమస్య కూడా ఉంది. జగన్ కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే కదా ఎమ్మెల్యేలు పనిచేయగలిగేది. సో అందుకనే ఇది ఇద్దరు తప్పులు ఉందన్న పర్సెంటేజ్ కూడా మంచి పర్సెంటేజ్ వచ్చింది, 19%. సో అందుకనే ఇక్కడ మనం నేనేమనుకున్నాంటే ఎమ్మెల్యే పనితీరు, సీఎం పనితీరు సపరేట్గా ఉంటాయని నేనేం అనుకోను. ఎందుకంటే పైన సీఎం ఇచ్చే ఫ్రీడమ్ బట్టి కింద ఎమ్మెల్యేలు యాక్ట్ చేయగలుగుతారు. ఏ ప్రజాప్రతినిధి అయినా పార్టీ యొక్క లైన్ బట్టి పనిచేస్తారు కనుక ఖచ్చితంగా ఇది క్లియర్గా సీఎం బాధ్యత కూడా ఉంటుంది రేపటి వ్యతిరేకత కనుక ఫలితాలు వ్యతిరేకంగా వస్తే. ఓకే, అది కూడా చూద్దాం. ఇక మరోవైపు పథకాలకు సంబంధించి మేజర్ ఫ్యాక్ట్గా ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఓట్లు రాబట్టడానికైనా ఒక పార్టీ ఓడిపోవడానికైనా మాత్రం పథకాలు అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఈ పథకాలకు సంబంధించి కూడా ఎవరి ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎక్కువగా ఉపయోగంలో ఉన్నాయి అనేది సర్వే చేసినప్పుడు మాత్రము కొంత భిన్నంగా వచ్చాయి. అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి ఏవైతే ఆయన మేజర్ ఫ్యాక్ట్గా తీసుకున్నటువంటి నవరత్నాలను ఆయన ఒక మహాగ్రంథంగా, ఒక బైబుల్గా, భగవద్గీతగా కోలుస్తూ ఉంటామని చెప్పేసి ఆయన కూడా చాలా ప్రకటనలో చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్ పథకాలకు సంబంధించి 46% ఆఫ్ ద పీపుల్ మళ్ళీ జగన్ పథకాలు బాగున్నాయి, అవి ప్రజలకు ఉపయోగంగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడుకి సంబంధించి 40% ఏదైతే టీడీపీ మేనిఫెస్టో గతంలో ఏదైతే ఇచ్చిందో, కొత్తగా ఇవ్వబోతున్నటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో వాటన్నిటికి సంబంధించి కూడా చూసుకున్నప్పుడు, ప్రజల ఒపీనియన్ తెలుసుకున్నప్పుడు మాత్రము జగన్ పథకాలకే ఓటు వేశారు ప్రజలు కూడా. 46% ఆఫ్ ద పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలు బాగున్నాయి, ఆయన అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, వాటి వల్ల ప్రజలు మేలు పొందుతున్నారంటూ కూడా ఈ సర్వేలో చెప్తూ వచ్చారు. సో ఏంటి సార్, పథకాలు జగన్మోహన్ రెడ్డి బాగా అందిస్తున్నారా? అంటే మీకు ఏమైపోయిందంటే చంద్రబాబు కూడా ఎన్నికలు లాస్ట్ టైం దిగిపోయే టైంలో పసుపు కుంకుమ లాంటిది ఇచ్చి ప్రయత్నం చేశాడు ఓట్లు తీసుకుందామని, కానీ సాధ్యం కాలేదు. కానీ జగన్ ఎప్పుడైతే ఒక కీలకమైన ఒక 4 స్కీమ్స్ని టైమ్లీ అందిస్తున్నాడు, నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్స్ సంఖ్య కూడా పెంచి అందిస్తున్నాడు. పైగా కొంచెం పెన్షన్లు పెంచినట్టు కూడా, యాక్చువల్లీ ఎక్కువ పెన్షన్ పెంచింది చంద్రబాబే, కానీ ఈయన 750 పెంచితే కూడా ఈయనకు పెన్షన్ పెంచిన క్రెడిట్ ఈయనకు వచ్చింది. సో అంటే అయితే ఇందులో ఏంటంటే ఒకటే టైమింగ్లీ, ఇప్పుడు మనకు ఏంటంటే రావాల్సినది ఏదో టైంకి వస్తే మనశ్శాంతిగా ఉంటాం అన్నట్టు, అది ఏ రోజైనా వస్తుంది, కానీ నెలలో ఏ టైం ఏ డేట్కైనా రావచ్చు అనేసరికి చాలా ఒక గందరగోళం ఉంటుంది కదా. సో ఇక్కడ జగన్ ప్రభుత్వ పథకాలకు జనం ఎందుకు ఆకర్షితులు అవుతున్నారంటే టైంలీ ఇస్తున్నారు, పైగా మిడిల్ మ్యాన్ దోపిడీ అనేది లేకపోవడం ఒకటి చాలా ఇంపార్టెంట్. మిడిల్ మ్యాన్ మధ్యవర్తికి వానికి వీనికి లంచం ఇవ్వాల్సిన అవసరం, ఏ స్కీమ్ కూడా లంచం ఇవ్వకుండా డైరెక్ట్గా అకౌంట్లో పట్టడం, చేతికి ఇవ్వటం అనేది ఆ ప్రాంప్ట్నెస్ వల్ల జగన్ ప్రభుత్వ పథకాలకు కొంత ఆదరణ ఉంది. అయితే మనం సర్వే స్టార్ట్ చేసిన 2-3 రోజులకే యువగలం ముగింపు సభ జరిగి అక్కడ ఒక 4 కొత్త పథకాలు కూటమి ప్రకటించింది. బస్సు కానీ, సిలిండర్ కానీ, ఆడబిడ్డ పథకం కానీ, ఇవన్నీ. సో మేము వాటిని కూడా ఇంక్లూడ్ చేసి మళ్ళీ మా సర్వే క్వశ్చన్ని రివైజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినాం. చేసినప్పుడు కూడా నిజంగా అప్పుడు జనం తెలంగాణతో పోల్చుకుంటారు. తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నిజంగానే మహిళలకు చేశారు కదా, ఇప్పుడు చంద్రబాబు కూడా చేస్తే బాగుంటుంది, మేము కూడా ఆలోచిస్తాం, ఇవన్నీ వర్కౌట్ అయితే కనుక మేము కూడా చంద్రబాబుకే ఓటేస్తామని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. సేమ్ టైంలో కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించే వాళ్ళు ఏమంటారంటే, అవును అక్కడిని ఇప్పటికే ఏ పథకానికి డబ్బులు లేవని జీతాలు 15వ తారీఖు దాకా ఇవ్వట్లే కదా, రేపు మనకు ఉచితంగా ఎక్కడి నుంచి తెచ్చిస్తారని కూడా కొంతమంది చర్చ చేస్తారు. అంటే గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు, ఆదాయం లేదు, సరిపడా నిధులు లేవని చెప్తున్నాం కదా, మరి ఈ ఉచితాలను ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని. సేమ్ మన తెలంగాణ కూడా అదే క్వశ్చన్ వచ్చింది. ఆల్రెడీ కేసీఆర్ చేసినా అమలు చేయలేకపోదని చెప్పినప్పుడు కాంగ్రెస్ వచ్చి 6 గ్యారెంటీ ఎలా అమలు చేస్తుంది అనేది ఒక క్వశ్చన్ వచ్చిందో, రేపు చంద్రబాబు ప్రకటించిన అంశాల మీద కూడా అదే చర్చ జరుగుతుంది. సరే, ఓవరాల్గా అయితే చంద్రబాబు పథకాల విషయంలో జగన్కి ఒక 2 మార్కులు ఎక్కువనే మనకు కనిపిస్తున్నాయి. వాస్తవం ఏవైతే నవరత్నాలు కూడా అవి కొంచెం మేజర్ ఇంపాక్ట్ చూపించాయని చెప్పుకోవచ్చు. సో ఇక మరోవైపు ప్రభుత్వం మారుతుందా
ప్రభుత్వం మారుతుందా అనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఎప్పుడైతే అనూహ్యంగా ప్రభుత్వం మారిందో ఆ ప్రభుత్వం మారి దగ్గర నుంచి కూడా ఏపీలో ఆ ఇంపాక్ట్ ఉండబోతుందంటూ కూడా చాలా మంది భావిస్తూ వస్తున్నారు. సో ఏపీకి సంబంధించి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మారుతుందా అంటే మాత్రము అవును అని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డిసైడ్ చేశారు. దాదాపు 44% ఆఫ్ ద పీపుల్ ప్రభుత్వం మారబోతుంది ఈసారి అంటూ కూడా భావిస్తూ వచ్చారు. ఇక ప్రభుత్వం మారదు అంటూ కూడా 42% ఆఫ్ ద పబ్లిక్ చెప్తూ వచ్చారు. ఇంకా చెప్పలేమని కూడా 14% ఆఫ్ ద పీపుల్ చెప్పారు. అయితే ఇక్కడ మెజారిటీ చూసుకుంటే మాత్రము ప్రభుత్వం మారుతుందా మారదా అనేది చూసుకుంటే మాత్రం జస్ట్ 2% ఆఫ్ ద గ్యాప్ ఉంది. కానీ ఇక్కడ భిన్నంగా చూడాల్సింది ఏంటంటే ఎక్కువ మంది పీపుల్ మాత్రము ప్రభుత్వం ఈసారి మారితే బాగుంటుంది అని కూడా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ ఇంపాక్ట్ ఏ మేర ఉంటుంది, ఎందుకు ప్రభుత్వం మారబోతుందని కూడా కృష్ణ గారిని అడిగి తెలుస్తుందో సార్. అంటే బేసిక్గా జగన్ సంక్షేమ పథకాలని పక్కన పెడితే మిగతా అదంతా జీరో కనపడుతుంది. డెవలప్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇన్వెస్ట్మెంట్స్ లేవు, రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు. మీరు ఎనీ సెక్టార్ తీసుకోండి, ఒక్క బెనిఫిషియరీస్ 3 స్కీములలో పైసలు వస్తున్న బెనిఫిషియరీస్ తప్ప మిగతా అన్ని రంగాల్లో యాంటీ గవర్నమెంట్ వేవే మనకు కనపడుతుంది. ఓకే, యూత్ ఓటేసే పరిస్థితి లేదు, ఉద్యోగులు ఓటేసే పరిస్థితి లేదు. ఉద్యోగులు యూత్ అయితే బ్రహ్మాండంగా వ్యతిరేకంగా ఉన్నారు జగన్కి. ఇంక మీకు ఏం చూడాలి, ఆ రోడ్ల పరిస్థితి చూసి అయితే ఆటో వాళ్ళు మొత్తుకుంటారు, మాకు 10,000 ఇస్తారేమో కానీ ఆ రోడ్ల మీద పోయే ఆ రిపేర్లకు 3,000, చలాన్లకు 3,000 పోతున్నాయి. ఇంటికి వచ్చేసరికి 4,000 కూడా చేతికి వస్తలేమని వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఈవెన్ ఇంటికి వెళ్ళిన వ్యక్తి, 2 వీలర్ మీద వెళ్ళిన వ్యక్తి కూడా మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి నడువు నొప్పులతో బాధపడి వాళ్ళకి రెగ్యులర్ రోజువారీ పెయిన్ కనపడుతుంది రోడ్ల మీద తిరిగినప్పుడు, లేదంటే సిటీలు తిరిగినప్పుడు. హైదరాబాద్ చూసి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కంపేర్ చేసుకుంటారు కదా, విజయవాడ, విశాఖ ఏది కూడా కనీసం దీంతో సగంతో ఉన్న పోటీ పడే పరిస్థితి లేకపోవడం. అంటే కొత్తగా ఏదో డెవలప్ చేస్తాము, రాజధాని అనే దాన్ని ఒక స్థిరంగా ఒక దగ్గర ఉంచకపోవటం. మీకు ప్రతిదీ నెగిటివ్ ఫీడ్బ్యాకే, ప్రతిదీ నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఆ పాజిటివ్నెస్ ఏదో 40% పోతే ఎగైనెస్ట్ 60% మొత్తం కూడా యాంటీ జగనే కనపడుతుంది. సో దానివల్ల మీకు ఏదైతే పథకాలు వచ్చిన వాళ్ళు కొంచెం లాయల్ గా, ఇప్పుడు కొంతమంది ఏ పథకం రాకపోయినా నాకు జగన్ అంటే ఇష్టం అనుకోండి, నేను చేయి కూడా కోసుకుంటా కనుక ఓటేస్తా, అది వేరే విషయం. అట్లాంటి వాళ్ళు ఒక బ్యాచ్ అంతే తప్ప మిగతా అదంతా కూడా యాంటీ గవర్నమెంట్ వేవే కనపడుతుంది, యాంటీ గవర్నమెంట్ వేవ్ ఎక్కువ కనపడుతుంది. ఇక మరోవైపు ఏపీ రాజకీయాల్లో కీలకంగా అంశంగా మారింది చంద్రబాబు నాయుడు అరెస్ట్. చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సంబంధించి ఏదైతే కొంత సింపతి యాడ్ అవుతుంది టీడీపీకి అంటూ కూడా చాలా మంది భావిస్తూ వచ్చారు. అలాగే టీడీపీకి సంబంధించిన నేతలు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు బయటకు వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయడం చూసాం. ఈ నేపథ్యంలో పబ్లిక్ ని అడిగినప్పుడు, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ టీడీపీకి ఏ మాత్రం సింపతి యాడ్ అవుతుంది, టీడీపీకి ఏ మాత్రం ఓట్ బ్యాంక్ తీసుకొస్తుందని పబ్లిక్ ని అడిగినప్పుడు మాత్రము పబ్లిక్ కొంత భిన్నంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. చంద్రబాబు అరెస్ట్ వల్ల సింపతి పెరిగిందా అని అడిగినప్పుడు మాత్రము లేదు అనేది మాత్రము 57% ఇస్తే మాత్రము అవును అనేది మాత్రము 36% ఇచ్చారు. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చంద్రబాబు అరెస్ట్ని ఎక్కడా ఒక సింపతి గానో, ఒక పార్టీకి యాడనయ్యే ఓట్ బ్యాంక్ గానో ఎక్కడా చూడట్లేదు. వాళ్ళొక కామన్ పర్సన్ ఏదైతే ఒక తప్పు జరిగినప్పుడు ఒక వ్యక్తిని ఎలాగే అరెస్ట్ చేస్తారో అలానే చాలా మంది పబ్లిక్ కానివ్వండి, ప్రజలు కానీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక చెప్పలేమని మాత్రం 7% ఆఫ్ ద పబ్లిక్ ఇచ్చారు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మెజారిటీ 57%, హైయెస్ట్ పర్సంటేజ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇంపాక్ట్ రాజకీయాలపై, ఆయన పార్టీకి సంబంధించి ఓట్ బ్యాంక్ పైన, సింపతి పైన ఉండదంటూ కూడా చెప్పారు. సార్ ఏంటి, అరెస్ట్ అనేది చాలా వేవ్గా వచ్చింది, ఎందుకంటే అంత పెద్ద క్యాపబిలిటీ ఒక అడ్మినిస్ట్రేషన్ని బిల్డ్ చేసినటువంటి వ్యక్తి అరెస్ట్ చేయడం అనేది ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. దాన్ని యాడ్ అవుతుందని చెప్పి చాలా మంది అనుకున్నారు కూడా. సో కానీ ఇక్కడ ఫీల్డ్లోకి వెళ్ళి చూసినప్పుడు అది మనకు కనిపించట్లేదు. ఎందుకంటే వాస్తవానికి చాలా పెద్ద పెద్ద లీడర్లు కూడా నిరసన ప్రోగ్రామ్ చేయడానికి కూడా భయపడ్డారు. అవును, వాళ్ళకి కనీసం ఒక ఫ్లెక్సీ పట్టుకొని బయటకు వస్తే కూడా అరెస్ట్ చేసేసి ఎన్ని రోజులు జైలు ఉంచుతారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నది, ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్లో పెడతారో కూడా తెలియని పరిస్థితి. అంటే ఒక భయంకపితమైన రాజకీయాలని అక్కడ వైసీపీ టీడీపీ మీద ఎప్పుడైతే చేసిందో అసలు ఎన్నికల నాటికి బూత్కి ఇన్ఛార్జి మిగులుతారా లేదన్న భయం కూడా వచ్చేసింది. సో ఆ భయం వల్ల ఏమవుతుందంటే ఎవరు కూడా బయటకు వచ్చి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ధర్నా చేయటం, ఈవెన్ హైదరాబాద్లో కూడా పర్మిషన్లు అడిగి ధర్నాలు చేస్తామని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఏ రకంగా చూసుకున్నా చంద్రబాబు అంశాన్ని రాజకీయంగా వాడుకోవడంలో టీడీపీ కొంత వెనుకబడ్డదని నాకు పర్సనల్గా అనిపించింది. జనం కూడా అరెస్ట్కి దీనికి పెద్దగా ఏం ముడిపెట్టి చూడట్లేదు. అరెస్ట్ చేసినందువల్ల ఓటు శాతం తగ్గటమో పెరగటమో అట్లా కూడా లేదు. ఆయన అనవసరంగా అరెస్ట్ చేశారన్న విషయంలో టీడీపీ క్యాడర్ మాత్రం బాధపడుతుంది, అంతవరకు లేదు. మా చంద్రబాబుని అరెస్ట్ చేస్తారా, మీ సంగతి చూస్తాం ఎలక్షన్లు వచ్చినప్పుడు అన్న ఒక కక్షపూరితమైన వాతావరణం
ఒక గివ్ బ్యాక్ అనేది ఉంది, అది కూడా ఒకటి కనపడుతుంది. కాకపోతే సామాన్య జనంలో మాత్రం అయ్యో మా బాబు గారిని అరెస్ట్ చేశారా అని శోకాలు పెట్టిన వాళ్ళని ఎవరిని కూడా మేమైతే చూడలేదు. ఆ తర్వాత అరెస్ట్ సమయంలోనే చాలామంది కొంతమంది రకరకాల వార్తలు వచ్చినాయి, ఇబ్బంది పడ్డారు ఆరోగ్యపరంగా అని కూడా విన్నాం. కానీ ఏమైనా ఒక పొలిటికల్ మైలేజ్ అంటారు కదా, ఆ మైలేజ్ మాత్రం క్లియర్ కట్గా రాలేదంటే అనిపిస్తుంది. టీడీపీకి రాలేదు, ఎందుకంటే కొంత యాడ్ అవుతుంది అనుకున్నారు, కానీ రాలేదు. సో ఇక మరొక ప్రధాన అంశం, ఏపీలో కీలకంగా ఉన్నటువంటి అంశం రాజధాని అంశము. రాజధానికి సంబంధించి ఏదైతే గత ప్రభుత్వం 2014లో ఉమ్మడిగా ఉన్నటువంటి టీడీపీ జనసేన తీసుకున్నటువంటి నిర్ణయము 3 రాజధానుల అంశం కాకుండా అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి టీడీపీ నిర్ణయం తీసుకుంది. అక్కడ చాలా ప్రభుత్వ భవనాలను కూడా నిర్మించింది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ఒక చోట ఉండకూడదు, ప్రజాపాలన అందరికీ అందాలి, ఏ ప్రాంతంలో ఉన్నవారికైనా రాజధాని అనేది మా వైపు కూడా ఉందని ఒక భిన్నాభిప్రాయం తీసుకురావాలనే దాంతో 3 రాజధానుల బిల్లును ప్రవేశపెట్టారు. అది ఇప్పటికీ నెరవేరలేనప్పటికీ కూడా ఇంకా 3 రాజధానుల నిర్ణయంపై ప్రజల్ని వాళ్ళ ఒపీనియన్ అడిగి తెలుసుకున్నప్పుడు మాత్రము 3 రాజధానుల నిర్ణయం సరైనదేనా అని అడిగినప్పుడు మాత్రము మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 51% ఆఫ్ ద పీపుల్ కాదు అని ఇచ్చారు. కేవలం 39% ఆఫ్ ద పీపుల్ అవును అని ఇచ్చారు. చెప్పలేమని 10% ఇచ్చారు. అంటే 3 రాజధానులు, రాజధాని ఎక్కడున్నా మాకు పర్వాలేదు, కానీ రాజధాని ఏదైనా ఒకటే ఉండాలి, దానివల్ల ప్రజలకి సౌకర్యంగా, ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి ఈజీగా ఒక వే ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ చేస్తూ వస్తున్నారు. సరే ఏంటి 3 రాజధానులు జగన్కి యాడ్ అవుద్ది అనుకున్నారు, కానీ ఇప్పుడు నెగిటివ్గా అనిపించింది. యాక్చువల్ ఏంటంటే 3 రాజధానుల విషయంలో కొత్త సమస్యలు వచ్చినాయి. అంతకుముందు అమరావతి పెట్టినప్పుడు సరే అమరావతిని ఒక కులాన్ని ఎంకరేజ్ చేయడానికో వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేయడానికో పెట్టారనేది ఒక విమర్శ చేశారు, బాగానే ఉంది, ఓట్లు పడ్డాయి. కానీ ఇప్పుడు ఆయన విశాఖని కర్నూలుని కూడా అలవాటు చేసిన తర్వాత అక్కడున్న ప్రజలు ఏమంటున్నారంటే విశాఖ ఒకటే ఉండనియండి, విజయవాడ కర్నూలు ఎందుకని విశాఖ వాళ్ళు అంటారు. కర్నూలు ఒకటే ఉండనియండి, కర్నూలు గతంలో కూడా రాజధాని ఉంది, ఇక్కడే ఉండనియండి, విజయవాడ ఎందుకు విశాఖ ఎందుకని మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏమైందంటే ప్రజల్లో ఒక గందరగోళం వచ్చింది. ఈ టైంలో 3 రాజధానులని చంద్రబాబు వ్యతిరేకించడానికి కూడా జనం తప్పుపడుతున్నారు. ఎందుకు ఉంటే ఏమైందని, అంటే ఎక్కడికెవరు ఆ లోకల్ వరకు ఉత్తరాంధ్ర వాళ్ళందరికీ వైజాగ్ ఉంటే కంఫర్ట్ ఉంటుంది, రాయలసీమ వాళ్ళందరికీ కర్నూలు ఉంటే కంఫర్ట్ ఉంటుంది, సెంట్రల్ విజయవాడ వాళ్ళందరికీ విజయవాడ ఉంటే, సెంట్రల్ ఆంధ్ర వాళ్ళందరూ విజయవాడ ఉండాలి. ఏ రకంగా చూసుకున్నా జనాలకి 3 రాజధానులు అనే కాన్సెప్ట్ని జగన్ ఎక్కించిన తర్వాత ఇప్పుడు అది రివర్స్ పోద్దేమో, అవుతుందో ఉంటుందో లేదా అనేది ఒక చర్చ. రెండోది ఈ 3 రాజధానులు పెట్టి కొత్త కన్ఫ్యూజన్ తెచ్చాడు, ఎవరికి వాళ్ళే ఆశలు పెంచాడు అనేది ఒకటి. ఓవరాల్గా దీన్ని ముట్టుకోవడం వల్ల ఆయన కేవలం చంద్రబాబు పెట్టింది నేను ఎందుకు పాటించాలన్న దాంతో కక్షతో పోయాడు తప్ప ఇది పరిపాలనాపరమైన సౌలభ్యం అట్లాంటివి కూడా ఎవరు నమ్మట్లేదు జనం. సో అందుకనే 3 రాజధానులను అనవసరంగా ఒక న్యూసెన్స్ వాల్యూ ఉన్న అంశాన్ని లేపారు. అది ఎప్పటికైనా అది నెగిటివ్ మైనస్ పాయింట్లు తెచ్చిపెడుతుంది, మైనస్ పాయింట్ తెచ్చిపెడుతుంది. ఇక్కడ తెచ్చింది కూడా. ఇక మళ్ళీ వీళ్ళు వస్తే మళ్ళీ అమరావతిని రాజధాని చేస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి అది ఎంతవరకు ఉంటుందో కూడా చూడాలి. ఇక మరోవైపు ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రభావం ఏపీపై ఉంటుందా అనేది కూడా చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఎంత స్టేట్స్ డివైడ్ అప్పటికీ ఒక లాంగ్వేజ్గా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి, కొంత కనెక్షన్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హైదరాబాద్ లాంటి సిటీల్లో చాలామంది నివసిస్తూ ఉంటారు. అయితే తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీపై ఉంటుందా అని చూసుకున్నప్పుడు మాత్రము ఉంటుంది అని మాత్రము 42% ఆఫ్ ద పబ్లిక్ చెప్తూ వచ్చారు, ఉండదు అని 10% చెప్తున్నారు, చెప్పలేమని చెప్పేసి 48% చెప్తున్నారు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కూడా ఇక్కడ ఏపీ రాజకీయాల్లో ఒక నిర్ణయాత్మక మార్పు జరగబోతుంది, తెలంగాణ రాజకీయాల్లో ఎలాగైతే ఒక మార్పుని ప్రజలు కోరుకున్నారో అలాంటి మార్పు కూడా ఏపీ రాజకీయాల్లో ఉండబోతుందంటూ కూడా ప్రజలు యాక్సెప్టెన్స్ చేశారు. దాని విధంగానే కృష్ణ గారు చేసినటువంటి సర్వేలో కూడా కొంత భిన్నంగా అభిప్రాయం ఇచ్చారు. సార్ ఇదేంటి అంటే మీకు తెలంగాణ ఎన్నికల ప్రభావం ఉంటుందా లేదా అని చెప్పడానికి మనం ఎవరి దగ్గర పోనక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డిని చూస్తే తెలిసిపోతుంది. ఆయన మొన్ననే 11 మంది లిస్ట్ ఇచ్చారు, నిన్న రాత్రి కొత్త లిస్ట్ ఇచ్చారు, మీరు చూశారు. సో ఆయన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ చేసిన తప్పేందంటే వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు మార్చకుండా అందరికీ టికెట్ ఇవ్వడం వల్లనే నష్టపోయాడు అనేది అందరు కలిసి తేల్చిన అంశం ఫైనల్గా. ఇప్పుడు ఆ తప్పు నేను చేయకూడదని జగన్ గారు అనుకుంటున్నారు. అంటే తెలంగాణ ఎన్నికల నుంచి ఎంతో కొంత ప్రభావితం అవుతున్నట్టే లెక్క కదా. సో అదొకటే కాదు, మీకు ఇప్పటికి కూడా మీరు ఇందాక ప్రస్తావించినట్టు తెలంగాణకు ఆంధ్ర కనెక్షన్స్ ఏం తగ్గలేదు, విడిపోలేదు, తెగిపోలేదు, పూర్తిగా తెగిపోయే అవకాశం కూడా లేదు. ఇక్కడ అక్కడ ఆస్తులు ఉన్నవాళ్ళు, ఇక్కడ అక్కడ బంధువులు ఉన్నవాళ్ళు, ఇక్కడ అక్కడ ఓటు హక్కు ఉన్నవాళ్ళు, ఇది ఏ రకంగా చూసుకున్నా విజయవాడ హైదరాబాద్ మధ్య రాకపోకలు అనేది ఎప్పటికీ తెగవు. సో అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఏపీ రాజకీయాలను గమనిస్తున్నారు, ఏపీ ప్రజలు తెలంగాణ రాజకీయాలను కూడా గమనిస్తున్నారు. సో నేను మొన్న సర్వే చేసినప్పుడు రోజులో ఒక 10 నిమిషాల్లో పావు గంటనైనా తెలంగాణ వార్తలు వింటున్న జనాన్ని నేను చాలా మందిని ఆంధ్ర మారుమూల గ్రామాల్లో కూడా చూశాను. సో అక్కడ కూడా యూట్యూబ్లో తెలంగాణ వార్తలు, మన దగ్గర వచ్చే కొంచెం సరదా వార్తలు,
జోర్దార్ లాంటి వార్తల్ని కూడా అక్కడ క్లియర్ కట్గా చూస్తున్నారు, రోజు చూస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకి అన్ని రాజకీయాలు తెలుసు అక్కడికి ఇక్కడ. సో అందుకనే ఒకటే మనం డైరెక్ట్ కంపారిజన్ చేయలేని అంశం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది కనుక అక్కడ కాంగ్రెస్ రావడానికి అయితే ఛాన్స్ లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్షం ఉంది, అక్కడ ప్రతిపక్షంలో టీడీపీ ఉంది. రేపు టీడీపీ ఎవరితో కలిసి ఉంటుంది, కాంగ్రెస్తోనా బీజేపీతోనా ఏందా అన్నది రకరకాల అంశాలు అవి. ఇప్పటికైతే తెలంగాణ ఎన్నికలని మాత్రం డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫాలో అవుతారు, పరిశీలిస్తున్నారు. సో అయితే కొంత వీళ్ళిద్దరికైతే అవకాశం ఉంటుంది ప్రజలు యాక్సెప్టెన్స్ చేయడానికి. సో ఇక జగన్ పాలనకు ఎన్ని మార్కులు ఇస్తారని ప్రజలను అడిగినప్పుడు మాత్రం కొంత భిన్నంగా ఈ ప్రజలు తీర్పు ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 ఏళ్ల పాలన, దాదాపు 4 సంవత్సరాల 9 నెలల పాలన ఉంది, ఇక 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రజల్ని వాళ్ళు పబ్లిక్ పల్స్ అడిగినప్పుడు మాత్రము కేవలం జగన్మోహన్ రెడ్డికి 25 మార్కులే వేస్తామని చెప్పేసి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెప్పడం జరిగింది. ఇక 50 మార్కులు వేస్తామని చెప్పేసి 46% ఆఫ్ ద పీపుల్ చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే వీళ్ళిద్దరికీ భిన్నంగా పోల్చుకుంటే ఎక్కువ మంది, చాలా తక్కువ, కేవలం పాస్ పర్సంటేజ్ కూడా రాని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన ఉంది అంటూ కూడా ప్రజలు చెప్తున్నారు. 51% ఆఫ్ ద పీపుల్ కేవలం 25 మార్కులు మాత్రమే ఇస్తున్నామని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్నారు. సార్ ఏంటి, చాలా మంది ఇందాక పథకాల పరంగా జగన్మోహన్ రెడ్డి పథకాలు బాగున్నాయని చెప్తున్నారు, కానీ పాలన పరంగా వస్తే మాత్రము చాలా తక్కువ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి సింపుల్ గా పాస్ అయ్యాడు అంతేమో, సింపుల్ పాస్ అంటారు కదా, మినిమం ఒక సబ్జెక్ట్ ఎన్ని రావాలో మినిమం రావాలి కదా, ఆ మినిమం వచ్చినాయి. ఇందులో డిస్టింక్షన్ కానీ గ్రేడ్స్ కానీ నెంబర్ 1, 2, 3 పొజిషన్లు కానీ ఏం లేవు. సో ఎందుకంటే ఆయన పరిపాలనా విధానంలో ఆయన పాజిటివ్నెస్ అంతా కూడా 40% మించట్లేదు ఎక్కడ, ఏ యాంగిల్లో చూసుకున్నా. ఆయనకు పథకాల లబ్ధిదారులు ఓట్లు వేసినా, ఆయన చేసిన మంచి పనులు చూసినా ఆయన పర్సెంటేజ్ 40 పెరగట్లేదు. మిగతా రిమైన్ 60% ఆయనకి యాంటీగానే ఉంది. సో అందుకనే మనం 50 మార్కులు వేసిన వాళ్ళు 46% ఉన్నారంటే సోసోగా పాస్ చేస్తున్నారు జనం. అంటే పరిపాలనలో ఏమవుతుందంటే నాకు 5 స్కీములు ఉంటాయి, 4 వచ్చి 1 రాపోయినా నాకు అసంతృప్తి ఉంటుంది. ఇట్లాంటి అసంతృప్తులు అందరూ కూడా ఈ కోవలోకి వస్తారు. జగన్ ఏముందిలే మాకు ఇల్లు ఇస్తానని ఇవ్వలేదంటే అయిపోయాయి, మనం నెగిటివ్ కామెంట్ కిందనే తీసుకుంటాం. అంతకుముందు మరి పెన్షన్ ఇచ్చిండు, ఆడబిడ్డ ఇచ్చిండు, అది ఇచ్చిండు, అమ్మదేవులు, ఇవన్నీ మళ్ళీ లెక్కలోకి రావు. సో అట్లా జనం కూడా ఏంటంటే జనం పర్సెప్షన్లో కూడా ప్రతిదీ ఉచితంగా ఇంటికి రావాలనే కాన్సెప్ట్ రోజు రోజుకి ఆయా రాజకీయ పార్టీలు కూడా పెంచుతున్నాయి. మీకు భారతదేశంలో సగం రాష్ట్రాలు ఇవాళ ఉచిత పథకాల మీదనే నడుస్తున్నాయి. మొన్న ఒక సర్వే వచ్చింది. ఉచిత పథకాలను నమ్ముకొని రాష్ట్రాలు నడపటం అంటే ప్రజలకి వాళ్ళ తిండి వాళ్ళు కొనుక్కునే, మనం అంటారు కదా చేపను పట్టడం నేర్పాలి, చేపకూర వండి పెడితే రోజు తింటాం, కానీ ఆ చేపను పట్టుకోవడం ఎవరు నేర్పాలి? ఎవరు నేర్పే ఉద్దేశం లేదు. అందరు చేపకూర వండి పెట్టడానికి రెడీగా ఉన్నారు తప్ప పట్టుకునే టెక్నిక్ మాత్రం ఎవరు చెప్పట్లేదు. సో రాజకీయ పార్టీలు అలాగే ఉన్నాయి, ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి. సో అందువల్ల మీకు ఎంత మంచి పరిపాలన చేసినా నేను అంటే అదే ఇవాళ మహాత్మా గాంధీ వచ్చి నిలబడ్డా 100 మార్కులు రావు, వచ్చే పరిస్థితి లేదు. ఆయన పాస్ చేయడం కూడా కష్టం, పరిస్థితి కూడా కనపట్లేదు. అది సో ఒకసారి జిల్లాల వారీగా అసలు జగన్మోహన్ రెడ్డికి టీడీపీకి సంబంధించి అట్లాగే జనసేన టీడీపీ కూటమికి సంబంధించి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు వస్తాయని ఒకసారి తెలుసుకుందాము. ఇక ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీలకు సంబంధించి బలాబలగాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ పార్టీకి ఎంత % ఆఫ్ ద ఓట్ బ్యాంక్ ఉండబోతుంది అనేది చూసుకున్నప్పుడు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వైసీపీకి 40% ఆఫ్ ద ఓట్ బ్యాంక్ ఉంది, టీడీపీకి 41%, జనసేనకి 10%, ఇతరులు 9%. ఇక విజయనగరం సంబంధించి 43% వైసీపీకి ఉంది, టీడీపీకి 38%, జనసేనకి 12%. ఇక విశాఖకు సంబంధించి 42% వైసీపీకి ఉంది, 37% టీడీపీకి ఉంది, నెక్స్ట్ 14% జనసేనకు ఉంది. సార్ మనం కోస్తాల వారీగా వద్దాము. నెక్స్ట్ ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ. ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ గా వైసీపీకే కొంత ఎడ్జి కనపడుతుంది, కానీ టీడీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మొత్తము జనసేనకి కొంత యాడ్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఏంటి ఈ 3 జిల్లాల పరిస్థితి? అంటే అక్కడ క్లియర్ కట్ గా విజయనగరంలో మనకి సత్యనారాయణ గారి అవా మనకు కనపడుతుంటుంది. శ్రీకాకుళంలో మనకు ఎర్రంనాయుడు కుటుంబం యొక్క అవా టీడీపీకి కనపడుతుంటుంది. వైజాగ్లో గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు, కానీ ఆయన ఇన్యాక్టివ్గా ఉండటం వల్ల కొంచెం వైసీపీకి లీడ్ చూపిస్తుంది. రేపు ఆయన టీడీపీ తరఫున యాక్టివ్ అవుతాడా, జనసేన తరఫున యాక్టివ్ అవుతాడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సో ఈ 3 జిల్లాలలో పరిస్థితి చూసుకుంటే లీడర్లను బేస్ చేసుకుని అక్కడ ఉన్నది. జనం కూడా ఆ లీడర్లని 3ని అనుకున్నాగానే అక్కడ పనిచేస్తున్నారు. ఆ 3 చోట్ల కూడా 10% పైగా జనసేన ఉండటం కూడా గొప్ప విషయమే. అక్కడ ప్రతి దాంట్లో 10, 12, 14% అనేది ఆ 3 జిల్లాలో మనకు కనపడుతుంది. సో ఓవరాల్ గా ఇక్కడ పూర్తిగా ఉత్తరాంధ్ర అనేది నాయకుల చేతుల్లోంచి పార్టీల బేస్ కాకుండా నాయకుల బేస్ మీద మనకు అక్కడ షో చేస్తుంది అది. ఓకే, సో ఇక గోదావరి జిల్లాలకు సంబంధించి గోదావరి జిల్లాలు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ఏపీ రాజకీయాల్లో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి, ఏ పార్టీ అధికారంలోకి రావాలి అని డిసైడ్ చేసేటువంటి మేజర్ ఫ్యాక్ట్స్ ఉన్నటువంటి జిల్లాలు గోదావరి జిల్లాలు. గోదావరి జిల్లాకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలో
వైసీపీకి 36% ఉంటే టీడీపీకి 30%, జనసేనకి 29%, ఇతరులు 5%. అంటే ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఊహించని విధంగా దాదాపు 29% ఆఫ్ ద ఓట్ పర్సంటేజ్ని యాక్టివ్ చేసుకుంది. అంటే టీడీపీ వైసీపీతో పాటు పోటీ పడే విధంగా మూడో థర్డ్ పార్టీ ఆల్టర్నేటివ్గా వచ్చే పరిస్థితి విధంగా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వైసీపీకి 41% ఉంటే టీడీపీకి 35%, ఇక జనసేన పార్టీకి 17% ఉంది, ఇతరులు 7%. ఇక గోదావరి జిల్లాలో ఓవరాల్గా చూసుకుంటే టీడీపీకి జనసేనకి ఇద్దరికి చాలా ఎక్కువ ఎడ్జ్ ఉంది. వీళ్ళిద్దరు కలిస్తే మాత్రము 50% ఆఫ్ ద అబవ్ వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. వైసీపీకి మాత్రం చాలా డౌన్ఫాల్ అయిన పరిస్థితి కనబడుతుంది. కృష్ణ గారికి చాలా భిన్నంగా ఉంది రిజల్ట్. ఎందుకంటే కాపులు ఎక్కువగా ఉండే ప్రదేశము, జనసేన పార్టీకి ఎక్కువ ఎడ్జ్ ఉండే ప్రదేశము. సో ఇక్కడ తూర్పుగోదావరిలో మాత్రము ఊహించిన విధంగా మూడు పార్టీలకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే విధంగా జనసేన వచ్చింది. అక్కడ ఏంటి పరిస్థితి? అంటే మనం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మాట్లాడుకోవాలంటే జనసేన గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే అక్కడ ఈ రెండు జిల్లాలను బేస్ చేసుకునే పవన్ కళ్యాణ్ రాజకీయాలు. ఇప్పుడు మీకు తూర్పుగోదావరి పర్సెంటేజ్ చూస్తే మీరు అన్నట్లు రేపు మాతో జనం మాట్లాడిందంటే మా దగ్గర నుంచి పోటీ చేయండి, మా దగ్గర నుంచి పోటీ చేయండి అని వీళ్ళు అడిగారు. వైజాగ్ వాళ్ళు కూడా మాతో చాలామంది చెప్పారు, ఈసారి పవన్ కళ్యాణ్ మా దగ్గర చేయండి, సీఎం అవుతాడంట కదా, మా దగ్గర నుంచి పోటీ చేయండి, మా జిల్లా నుంచి సీఎం అవుతాడు అని ఒక చర్చ అనేది క్లియర్ కనపడుతుంది. సో అక్కడ ఆ రెండు జిల్లాల్లో టీడీపీ అట్లాగే వైసీపీ కొంత పార్టీ బ్యాక్గ్రౌండ్, పార్టీ బలంతో పాటు జనసేన చూపించిన షో వల్ల వీళ్ళు కొంచెం ఇద్దరు కూడా కొంచెం వాళ్ళ పర్సెంటేజ్ తగినట్టు మనకు కనపడుతుంది. ఇది మాకు ఓవరాల్ కూడా మేము ఊహించిన దానికంటే కూడా తూర్పుగోదావరిలో కొంచెం 1-2% ఎక్కువే లీడు జనసేన కనిపించింది మనకి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా సేమ్ అంతే కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ వైసీపీకి ఎక్కడ ఓట్ పర్సెంటేజ్ తగ్గలేదు, అక్కడ 41% వచ్చింది మీకు. అందుకనే మీరు సింగిల్గా వైసీపీని ఒంటరిగా చూసినప్పుడు వైసీపీ బలమైన పార్టీ కింద కనబడుతుంది. అయితే టీడీపీ యొక్క పరిస్థితి ఏంటంటే పాపం వాళ్ళు మేము సొంతంగానే 46% ఉన్నాం అనుకుంటున్నారు, కానీ అలా లేరు. గ్రౌండ్ లెవెల్లో జనసేనతో కలిస్తేనే మీ బలం అనే విషయాన్ని మనకు ప్రజలు చెప్తున్నారు. సో కానీ టీడీపీ శ్రేణులు దీన్ని అంగీకరించే పరిస్థితులు కూడా ఉండవు నాకు తెలిసినంత వరకు. అట్లా ఇక కోస్తాంధ్రకు సంబంధించిన కీలక జిల్లాగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో వైసీపీకి 39% వచ్చింది, టీడీపీకి 41%, జనసేనకి 11%. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి 41% వైసీపీకి ఉంటే టీడీపీకి 43% ఉంది, జనసేనకి 9% ఉంది. ప్రకాశం జిల్లాకు సంబంధించి వైసీపీకి 43% ఉంటే టీడీపీకి 46% ఉంది, ఇక జనసేనకి 6% ఉంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి 42% వైసీపీకి ఉంటే టీడీపీకి 45% ఉంది, జనసేనకు 6% ఉంది. సార్ కోస్తాంధ్రకు సంబంధించి ఎక్కువగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో టీడీపీకి బలం పెరిగింది అనేది గట్టి కనబడుతుంది ఇక్కడ. టీడీపీ బలం ఖచ్చితంగా మీకు ఆశ్చర్యపోతారు. నెల్లూరు లాస్ట్ టైం వైసీపీ క్లీన్ స్వీప్. అవును, అలాంటి నెల్లూరు ఇవాళ టీడీపీకి క్లీన్ స్వీప్ అయినా ఆశ్చర్యపోద్దు అంటున్నారు. అంటే మనం డేటా తీసుకొచ్చిన తర్వాత కూడా మనకు ఇంకా ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. మనం తీసుకొచ్చినప్పుడు 50% ఎబో టీడీపీకి, అట్లా కూటమితో కలిపితే 50% ఎబో పక్కా ఉంది. ఓన్లీ టీడీపీ కూడా 45% మనకు కనపడుతుంది. అలాంటి టైంలో నెల్లూరు అనేది పూర్తిగా రివర్స్ కావటం, ప్రకాశంలో కూడా ముఖ్యమైన నాయకులు మీకు ముఖ్యంగా నెల్లూరులో ఏమైందంటే ఆనం రామనారాయణ రెడ్డి కానీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ వీళ్ళు తిరుగుబాటు చేసి జగన్కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయటం ఇట్లాంటి అన్ని ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు మీకు ప్రకాశం, నెల్లూరులో కనుక షిఫ్ట్ ఈ రకంగా మారితే అది టీడీపీకి అనుకూలమైన ప్రభుత్వం కింద మనం చూసుకోవచ్చు. అయితే సేమ్ టైంలో మాకు వచ్చిన ఇంకొక ఫీడ్బ్యాక్ ఏంటంటే కృష్ణా, గుంటూరులో కనుక వైసీపీకి సగం సీట్లు వస్తాయి, మళ్ళీ అధికారం వైసీపీకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కృష్ణా, గుంటూరులో ఉన్న నియోజకవర్గాల్లో సగం సీట్లు కనుక మళ్ళీ వైసీపీకి వస్తే మళ్ళీ వైసీపీకి అధికారం రావడానికి ఛాన్స్. సో ఓవరాల్ గా చూసినప్పుడు ఈ 4 జిల్లాలలో ఎవరు ప్లేయరు అంటే కృష్ణా, గుంటూరులో ఏమన్నా వైసీపీ పుంజుకొని ప్రకాశం, నెల్లూరు కనుక టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది. అదర్వైజ్ కృష్ణా, గుంటూరులో సగం అన్న వైసీపీకి వచ్చి ప్రకాశం, నెల్లూరు కూడా సగమే టీడీపీకి వస్తే కూడా మళ్ళీ వైసీపీకి అధికారం రావడానికి ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా ఈ 4 జిల్లాలు మాత్రం చాలా ఎవరిని డిసైడ్ చేసే విధంగా ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి. ఇక రాయలసీమకి సంబంధించి రాయలసీమకి ఎక్కువగా వైసీపీ పార్టీకి అధికారంలో ఉన్నటువంటి ఎక్కువ మేజర్ ఫ్యాక్ట్ ఉంటుంది. ఇక రాయలసీమకు సంబంధించి కడప జిల్లాకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 47% ఆఫ్ ద పబ్లిక్
పర్సంటేజ్ ఇస్తే టీడీపీకి 41%, జనసేనకి 7%. కర్నూలు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి 42% ఉంటే టీడీపీకి 40%, జనసేనకి 9%. అనంతపురం జిల్లాకు సంబంధించి వైసీపీకి 44% ఉంటే టీడీపీకి 41% ఇచ్చారు, జనసేనకి 10% ఇచ్చారు. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి 40% వైసీపీకి ఇస్తే టీడీపీకి 43% ఇచ్చారు. జనసేన పార్టీకి కూడా 8% ఆఫ్ ద ఓట్ పర్సంటేజ్ ఇచ్చారు రాయలసీమకి సంబంధించి. రాయలసీమలో కూడా జనసేన పార్టీ ఓట్ బ్యాంకును కూడా కొంత ఇంక్రీజ్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో పోలిస్తే టీడీపీ ఓట్ బ్యాంకు ఈసారి భిన్నంగా పెరిగింది, వైసీపీ ఓట్ బ్యాంకు డ్రాప్ డౌన్ గా డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. సార్, రాయలసీమకి వైసీపీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ ఎందుకు ఈసారి టీడీపీకి అడ్వాంటేజ్ వచ్చింది? అంటే మెజారిటీగా చూస్తుంటే పాయింట్స్ అన్ని 2 to 3 పాయింట్ల మధ్యలోనే మనకు అవి కనిపిస్తున్నాయి. ఈవెన్ దో చిత్తూరులో కూడా వాస్తవానికి పర్సంటేజ్ పెద్ద తేడా ఏం లేదు. ఈసారి చిత్తూరులో కూడా అనూహ్యమైన ఫలితాలు వస్తాయని కూడా కొంత ఎక్స్పెక్టేషన్, అంటే ఒక ప్రాపగండ అయితే మొదలు పెట్టారు. ఈవెన్ కుప్పంలో బాబు కూడా ఓడిపోవచ్చు అనే ప్రాపగండ కూడా స్టార్ట్ అయింది. అంటే మన దగ్గర తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, డిసెంబర్ 9 నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. అది చాలా కింది లెవెల్లో చాలా పోయింది గ్రామీణ ప్రాంతాలు. ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ప్రమాణ స్వీకారం డేట్ అనౌన్స్ చేస్తాడు ఒక మనిషి అనేది చాలా పోయింది. ఇప్పుడు కూడా కుప్పంలో ఓడిపోతారు అని చెప్పుకుంటూ పోతే అది ఎడిపోతుందో తెలియదు. ఏమైనా సరే కడప, కర్నూలు, అనంతపురం ఈ 3 జిల్లాల్లో మాత్రం జనరల్గానే వైసీపీకి ఉండే లీడు, అక్కడ ఉండే వైసీపీ అభిమానం అది. అయితే టీడీపీ కూడా మరీ తీసేసేటట్టు కూడా ఏం లేదు. అంటే మరి 20లో 15లో కూడా ఏం లేదు, వాళ్ళు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఒక 3 నుంచి 6% మధ్యలో ఈ రాయలసీమ మొత్తం కూడా మనకు కనపడుతుంది. ఓవరాల్గా 7% జనసేన రాయలసీమ జిల్లాలో. కొంచెం రాయలసీమలో సినిమా వ్యవహారం ఇదంతా కొంచెం ఉంటుంది కనుక, అయితే వీళ్ళందరూ ఫక్తు రాజకీయ అభిమానులు ఏం కాదు. జనసేనకు వచ్చే వాళ్ళు అందులో సినిమా అభిమానులు ఉంటారు. ఇంకోటి పవన్ కళ్యాణ్ అభిమానులకి ఏజ్ బార్ ఏమి ఉండదు. వాడు 10 ఏళ్ళ పోరగా నుంచి 70 ఏళ్ళ ముసలోని వరకు పవన్ కళ్యాణ్ అభిమానులే ఉంటారు. వీళ్ళు ఎంతమంది ఓటేస్తారు అనేది సమస్య. లాస్ట్ టైం అట్లనే కదా మోసపోయింది పవన్ కళ్యాణ్. సభలకేమో ఏ పెద్ద ముఖ్యమంత్రి రానంత జనం వస్తారు, ఓటింగ్ దగ్గరకు వస్తే ఓట్లు వేయరు. సో ఇది మనం అన్ని చోట్ల చూస్తాము. సినిమా హీరోల దగ్గర బాగా తెలుస్తుంది ఈ విషయం మనకి. అది సార్, ఓవరాల్ గా చూసుకుంటే వైసీపీకి మీరు 42% ఇచ్చారు, టీడీపీకి 40%, జనసేనకి 11%, ఇతరులు 7%. సో కానీ ఇక్కడ సార్ ఇప్పుడు టీడీపీ జనసేన కూటమిగా ఉన్నాయి, అది మనం మేజర్ ఫ్యాక్ట్ గా తీసుకోవాలి. వైఎస్ఆర్సీపీ 42%, టీడీపీ జనసేన కంటే 51%. అంటే మీరు ఇస్తున్నటువంటి సర్వే ప్రకారము ప్రజలు కొంత మార్పు కోరుకుంటున్నారు, ప్రజలు కొత్త పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ టీడీపీ జనసేన కూటమి వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే మెజారిటీ ఆఫ్ ద సీట్లలో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది, వైసీపీ లూజ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. అంటే మీరు ఇప్పుడు చాలామంది రేజ్ చేస్తున్న డౌట్ ఏంటంటే, జనసేనకు ఉన్న 11% నుంచి ఎంత పర్సెంటేజ్ టీడీపీకి జమ అవుతుంది, ఓట్ ట్రాన్స్ఫర్ ఎంతవరకు అవుతుంది? నిజంగా 11% అయిద్దా, సగం అన్న అయిద్దా, 5% అయినా అయిద్దా, 4% అయిద్దా అన్నది ఇప్పుడు డౌట్. ఎందుకంటే జనసేన బాగా నమ్మే కాపులే 50% కాపులు జనసేనకు ఓటేస్తారు లేదా డౌట్ ఉంది నాకు. నా సర్వే తర్వాతనే చెప్తున్నాను నేను. సో కాపులందరూ జనసేనకు ఓటేసి, కమ్మలందరూ టీడీపీకి ఓటేసి, రెడ్లందరూ జగన్కి ఓటేసే పరిస్థితి లేదు ఇప్పుడు. ఆ ఈక్వేషన్ ప్రకారం మనం చూస్తే కనుక డిఫరెంట్ డాటా ఇస్తుంది మనకి. సో అందుకనే 100% కాపులు జనసేనకు ఓటేస్తారనే గ్యారంటీ లేదు. కమ్మల్లో కూడా వైసీపీకి ఓటేసే కమ్మలు కూడా ఉన్నారు. సో అందుకనే ఇది ఈ 11% ఎంత పోలరైజ్ అయ్యి ఎంతవరకు ట్రాన్స్ఫర్ స్విచ్ ఆఫ్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది అనే దాన్ని బట్టి మనకు ఇవాళ గెలుపు ఆధారపడుతుంది. ఈ 11% కనుక చెల్లా చెదురు చేయగలిగితే మళ్ళీ జగనే గెలవడానికి అవకాశం. ఓకే, ఇక్కడ డిసైడ్ చేసేది ఇక్కడ జనసేన అన్నట్టు జనసేన అంతే. ఇక్కడ వైసీపీ అయినా టీడీపీ అయినా అధికారంలో రావాలంటే వీళ్ళు కాపు ఓట్లని టీడీపీ కూటమి పోకుండా వైసీపీ కనుక గేమ్ ప్లాన్ చేస్తే వైసీపీ గెలుస్తుంది. ఓకే, కాపులు సహజ సిద్ధంగా జనసేనకు ఓటేయాలనుకుంటున్న వాళ్ళు మనస్ఫూర్తిగా టీడీపీ మనం కలిసే ఉంటాం రాబాయి, కలిస్తేనే గెలుస్తామని రియలైజ్ అయితే కనుక ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. లేదంటే ఆ కమ్మ పార్టీకి మనం ఎందుకు వేద్దామని కాపులు అనుకున్నారు అనుకోండి, మళ్ళీ కథం వైసీపీ పాలన వస్తుంది. సో వీళ్ళిద్దరికి ఎప్పుడో డిఫరెన్స్ ఉంటుంది, ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచి ఎన్టీఆర్ టైం నుంచి కూడా వీళ్ళిద్దరికి ఒక డిఫరెంట్ ఉంది. అప్పుడు 2009లో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి కూడా మెయిన్ డ్రాబ్యాక్ ఇది. సో కాపులకు కూడా కమ్మ వాళ్ళకి ఓటు వేయకూడదని చెప్పేసి వాళ్ళు ఇది. సో ఇక్కడ మేజర్గా చూసుకుంటే సార్, ఇప్పుడు ఇద్దరు కూటమిలో ఉన్నారు కాబట్టి ప్రజల దగ్గరికి మీరు వెళ్ళారు, ప్రజలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి చూస్తూ వచ్చారు. సో టీడీపీకి జనసేన ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు అడిగినప్పుడు మీకు ఏమన్నా ఒక సస్పెన్స్ వచ్చింది? యాక్చువల్గా జనానికి పెద్ద ఈ ఫిగర్స్ ఈ లెక్కలు పెద్దగా జనంలో అంత చర్చ. జనరల్గా ఏంటంటే
మీరు చెప్పిన పాయింట్ని ఎవరైనా డిస్కస్ చేస్తున్నట్టు వాడు ఏదో ఒక పార్టీకి అనుబంధం అయ్యే ఉంటాడు, అంత చర్చ చేసేటోడు, ఎన్ని సీట్లు ఇస్తుంది ఏందనే చర్చ చేసేటోడు, వానికి రాజకీయ నాలెడ్జ్ ఆల్రెడీ ఉంటుంది. మనం అంతా కామన్ మ్యాన్స్ తో మాట్లాడినాం, కొంతవరకు ఎలైట్ సెక్షన్ తో కూడా మాట్లాడినాం. సో అసలు ఈ రోజు సీట్లు ఎన్ని ఇస్తారు అనేది పవన్ కళ్యాణ్ కూడా తెలియదు, మన దానికి ఎందుకు, పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ లేదు. డిస్కషన్స్ అవుతున్నాయి. అది ఒక దశలో ఇంక నిన్న నేను కొత్తది విన్నానంటే అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు లాస్ట్ మినిట్ లో వదిలేసి కాంగ్రెస్ తో ఫ్రెండ్లీ కంటెస్ట్ పోయి పవన్ కళ్యాణ్ వదిలేస్తాడని కూడా ఒక చర్చ జరుగుతుంది. సో కూటమి కూడా ఉండకపోవచ్చు అనే చర్చ కూడా స్టార్ట్ అయింది నిన్నటి నుంచి. సింగిల్ గా పోటీ చేసే అవకాశం, మేము సింగిల్ గానే గెలవగలుగుతాం, 120 సీట్లు ఈజీగా గెలవగలుగుతాం ఆలోచనలో వాళ్ళు ఉన్నట్లు కనబడుతుంది. సో ఇది ఎటైనా దారి తీయచ్చు ఈ ఈక్వేషన్ అనేది. సో ఒకసారి ముందు ముఖ్యంగా కీలక అంశాలు చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకత కానివ్వండి, ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ప్రధాన అంశాలుగా ఉన్నటువంటి ఒకసారి చూసుకుంటే జగన్ ప్రభుత్వంపై ప్రజలు స్పష్టంగా ఉన్నారు, వ్యతిరేకత ఉందని చెప్పేసి కూడా ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. ఇక టీడీపీ లేకుండా జనసేన చేసేది ఏమీ లేదని చెప్పేసి టీడీపీ పార్టీ చెప్తుంటే, జనసేన లేకుండా అసలు వైసీపీని ఓడించడం టీడీపీ వల్ల కాదు అంటూ కూడా జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కీలకంగా చెప్తున్నటువంటి అంశంగా ప్రజలు చెప్తున్నారు. ఇక గత ఎన్నికల్లో కంటే వైసీపీ గ్రాఫ్ ఖచ్చితంగా తగ్గింది, అది ఇప్పుడు ఉన్నటువంటి మన సర్వే కూడా చూస్తున్నాం. టీడీపీ జనసేన గ్రాఫ్ ఖచ్చితంగా పెరిగింది. ఏదైతే గోదావరి జిల్లాలో కానివ్వండి, కోస్తాంధ్రకు సంబంధించి టీడీపీ గతంలో ఏదైతే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రత్యక్షంగా జనసేన పార్టీ కారణం. దాదాపు 60 నుంచి 65 నియోజకవర్గాల్లో 5,000 నుంచి 15,000 వరకు ఓట్లు జనసేన పార్టీ చీల్చింది. దాదాపు 65 మంది టీడీపీ అభ్యర్థులు ఓడిపోవడానికి జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది. సో అలాంటి ఇంపాక్ట్ ఈసారి ఉండకూడదని చెప్పేసి కూడా వీరిద్దరు కలిసి పోటీ చేయాలని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు. దానికి అనుగుణంగానే అడుగులు పడుతున్నాయి. ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి వైసీపీకి కొంత పెద్దపీట ఉంది, కానీ అది అందుబాటులో ఉన్నటువంటి కొంత ఇబ్బందులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగులు మాత్రము ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగులు జగన్ పాలన పట్ల చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఇందాక కృష్ణ గారు చెప్పినట్టు కూడా ఏదైతే జీతాలు కానివ్వండి, వాళ్ళకి పిఆర్సీ కానివ్వండి, నెక్స్ట్ పెన్షన్స్ సంబంధించి కానివ్వండి, చాలా మంది ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకము. మొదటి ప్రధాన ఓట్లు బ్యాంకు వచ్చేదే ఉద్యోగాల దగ్గర నుంచి. వాళ్ళు మాత్రము జగన్మోహన్ రెడ్డి పైన చాలా వ్యతిరేకత ఉన్నారు. ఇక బీసీ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి చెప్పే మాట నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని ఎక్కువగా ఆయన పెద్దపీట వేస్తూ చెప్తున్నారు. ఏదైతే బ్యాక్గ్రౌండ్ డౌన్వర్డ్ క్లాసెస్కి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మెయిన్ ప్రియారిటీ ఇస్తూ ఉండటంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఓసీ కులాలకు సంబంధించి కొంత భిన్నాభిప్రాయం కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడానికి కూడా ఓసీలకి ఇది ఒక నినాదంగా ఉందని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఇక తెలుగుదేశం క్యాడర్ మాత్రము బహిరంగ మద్దతు ప్రకటించే స్థితి లేదు, ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే టీడీపీ జనసేన కూటమి ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ క్యాడర్ మొత్తము జనసేనకి సపోర్ట్ చేస్తుందా, జనసేన క్యాడర్ మొత్తం టీడీపీకి సపోర్ట్ చేస్తుందా అనేది మాత్రము ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. వీళ్ళు ఎవరెవరికి సపోర్ట్ చేస్తారనేది కూడా చూస్తున్నాము. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి ఎడ్జి కనిపిస్తుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో మాత్రము ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనిపిస్తుంది పట్టణంగా. సార్ ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వ పథకాలకు సంబంధించి రూరల్లో బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక అర్బన్లో అది మనం చూస్తున్నాం, మీరు కూడా సర్వే చేశారు. సిటీస్కి వచ్చేసరికి వాళ్ళు ఎక్కువ డెవలప్మెంట్ కోరుతున్నారు, సంక్షేమ పథకాలను ఎక్కడ పట్టించుకోవట్లేదు. ఇక గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి పథకాలు అందితే చాలు, మాకు మౌలిక వసతులు ఇవన్నీ అవసరం లేదని చెప్పేసి వస్తున్నారు. ఈ రెండింటిని ఎలా కంపేర్ చేయొచ్చు? అదే రూరల్లో మీరు చెప్పిన డెవలప్మెంట్ ఏం జరగలే. రూరల్లో వస్తుంది ఏంటంటే స్కీమ్స్ మీద హ్యాపీగా ఉన్నారు అంతే. సిటీలో ఏంటంటే మనకు రోజు కనపడుతుంది, ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే మనము గుంతలు పడ్డ కంకర తగిలిన రోడ్డును చూడగానే రోజు ప్రభుత్వాన్ని తిట్టుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. మీకు అట్లా కొంచెం చదువుకున్న వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారు, మనకు రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అయింది రా, ఏం వచ్చింది ఈ రాష్ట్రానికి, ఒక క్యాపిటల్ ఎక్కడ అంటే చెప్పుకోవడానికి లేదు. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ క్యాపిటల్ ఏదంటే చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ ఏ పెద్ద ఇండస్ట్రీ వచ్చింది, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, కొత్తగా డెవలప్ అయిన సెక్టార్ ఏంది, కొత్తగా వచ్చిన ఉపాధి ఎంత, మీకు నిరుద్యోగం అంతా అట్లనే ఉంది కదా. నీకు ఈవెన్ ఎందుకు పిల్లలకి బళ్ళు కట్టించారు కానీ టీచర్లను రిక్రూట్ చేయలేదు. ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటే ఏం లాభం, అందులో కంటెంట్ చెప్పేటోళ్ళు లేకపోతే ఎంత మంచి బిల్డింగ్ కట్టుకుని ఎంత మంచి బాత్రూమ్లు కట్టుకున్నా వచ్చే లాభం ఏం లేదు కదా. మాకు మన దగ్గర డిఫరెంట్ సిచ్యువేషన్, ఇక్కడ మంచి టీచర్లు ఉంటారు కానీ బిల్డింగ్లు, బాత్రూమ్లు, లైట్లు, ఫ్యాన్లు, ఈవెన్ పలకలు బల్పాలు కూడా ఉండని పరిస్థితి ఉంటుంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బైజూస్ వల్ల కంటెంట్ తోనే ట్యాబులు ఇచ్చారు కానీ వాళ్ళకు చదువు చెప్పే టీచర్ లేరు. వీడు ఆ ట్యాబ్లో వేరే ఏమేమో చూస్తున్నాడు చదవాల్సిన చదువు కంటే కూడా. సో ఇట్లా మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా జరిగిన మంచి కంటే
యాంటీ అయిన విషయాలు మనకి ఎక్కువ కనపడుతున్నాయి అక్కడ. సో అది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కానీ ఏదైతే మూడ్ ఆఫ్ ద ఏపీకి సంబంధించి కృష్ణ గారు వాళ్ళ టీం ఇచ్చినటువంటి సర్వే ఒకసారి చూసుకుంటే మాత్రము ద ఎడ్జ్ మాత్రము టీడీపీ జనసేన కూటమి కనబడుతుంది. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు వాటి యొక్క ప్రభావాల మేర వాళ్ళు సర్వే నిర్వహించారు. ఇది కేవలం ఇవి ఎగ్జిట్ పోల్స్ కాదు, రియల్ పోల్స్ అంతకంటే కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రీ పోల్స్కి సంబంధించి మూడ్ ఆఫ్ ద ఏపీకి సంబంధించి వాళ్ళు నిర్వహించినటువంటి సర్వే ఒక పార్టీకి ప్రజల్లో ఎంత బలం ఉంది, మిగతా పార్టీలతో కంపేర్ చేస్తే ఈసారి వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది ఒక సర్వే మాత్రం తీసుకుంటూ వచ్చారు. కంక్లూడ్ చేస్తూ కృష్ణ గారు ఫైనల్గా ఏం చెప్తారు? మూడ్ ఆఫ్ ద ఏపీకి పార్టీస్ కానివ్వండి, పబ్లిక్ కానీ మీరు ఏం చెప్తారు? ఒకటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కేవలం పార్టీస్ యొక్క బలాబలాలే. దీంతో మనం సీట్లను సంఖ్యను చేయవద్దు. ఎందుకంటే 2% ఓట్లతోనే తెలంగాణలో అధికారం షిఫ్ట్ అయిపోయి సీట్లు పెరిగి ఒక పార్టీకి మారింది. ఇక్కడ కూడా మనకు 2% గ్యాపే కనబడుతుంది. ఈ 2% గ్యాప్ దేనికైనా లీడ్ చేయొచ్చు. సీట్లు ఎటువైపు వస్తాయనేది చూడాలి, ఒకటి క్లియర్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అసలు ఈ రోజుకి ఏ అభ్యర్థి ఎటు మారుతాడో ఇప్పుడు వైసీపీ వాళ్ళకే తెలియని పరిస్థితి ఉంది. మేము సర్వే పోయినప్పుడు కూడా సార్ ఎట్లుంటుంది అంటే ముందు నేను ఉంటున్నాను లేదా తర్వాత చూద్దాం మళ్ళీ మాట్లాడదాంలే అని మాట్లాడతారు ఎమ్మెల్యేలు. సో అలాంటి పరిస్థితి. టీడీపీ జనసేన కూటమి ఏమో సంక్రాంతి దాకా విషయాన్ని తేల్చేటట్టు కనపడతలేదు. అసలు కూటమి ఉంటుందా లేదా అనే కొత్త డౌట్ స్టార్ట్ అయింది. సో ఈ అన్నిటి నేపథ్యంలో ఇప్పటికీ ఈ రోజుకున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ జనం ఈ రకంగా ఈ పార్టీ వైపు ఉండటానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ మనం సంక్రాంతి తర్వాత మళ్ళొక రౌండ్ ప్రీపోల్ సర్వేకి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అప్పటికి క్యాండిడేట్స్ల విషయంలో కనుక క్లారిటీ వస్తాయి. ఈవెన్ దో షర్మిల కూడా ఎంటర్ అయిపోయి షర్మిల ఇంపాక్ట్ కూడా ఏమాత్రం ఇప్పుడు మనం అదనంగా జడ్జి చేసుకోవాల్సింది ఏంటంటే షర్మిల ఎవరికి ఓట్లకు గండి కొట్టబోతుంది, ఎంత ప్రభావం కాంగ్రెస్ వైపు రాబోతుంది అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ తేల్చాల్సిన అంశం. దాన్ని బట్టి కూడా ఇక్కడ ఉండే పర్సెంటేజ్లలో మళ్ళీ తేడాలు వచ్చే అవకాశం ఉంది. చాలా చేంజ్. సరే, ఓవరాల్గా అయితే షర్మిల ఎంట్రీ తర్వాత కొంత క్యాండిడేట్ ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక స్ట్రక్చర్కి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ మనం ఒకసారి ప్రజల్ని కలవచ్చు. ఖచ్చితంగా సార్, మూడ్ ఆఫ్ ద ఏపీకి సంబంధించి ఎందుకంటే మీరు తెలంగాణలో ఒక పాజిటివ్ వేవ్ ఇచ్చారు, అక్కడ ఉన్నటువంటి రిజల్ట్ని ఎగ్జాక్ట్గా చెప్పడంలో మీరు సక్సెస్ అయ్యారు. కాబట్టి ఏపీకి సంబంధించి కూడా అలాంటి పరిణామం ఉంటుందని కూడా చూద్దాం. థ్యాంక్ యూ కృష్ణ గారు, మా స్టూడియోకి వచ్చి మీ సమయాన్ని కేటాయించినందుకు. ఇది ఈరోజు రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.